నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పిఎంఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కుట్ర బట్టబయలు. మొన్నటి జగిత్యాల సభలో నాటి ఉద్యమ కేసీఆర్ను చూశాం. కాళేశ్వరం మీద హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయానికి చెంపపెట్టు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 100 కిలోమీటర్లు టన్నెల్, 100 మోటార్ పంపులు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టుల సమాహారమే కాళేశ్వరం. 88,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టుకు ఖర్చు అయింది 4,000 కోట్లు మాత్రమే. 8,000 కోట్లతో రేవంత్ రెడ్డి గోదావరి జలాలను మూసిలో పోస్తానని చెబుతున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులోనివే. కేసీఆర్, జీవన్ రెడ్డి కలయికలో హైకోర్టు తీర్పు మొదటి విజయం. ఎన్నికల్లో కాళేశ్వరంపై బూటకపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా గెలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకి ఖర్చు అయినవే 88,000 కోట్లని పార్లమెంట్ సాక్షిగా చెప్పి 1,00,000 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కూడా మీరందరూ చూసింది ఎంత స్వచ్ఛంగా పేదవాళ్ళకి ఇచ్చుకున్నాం తప్ప డబ్బుల్లో ఇవ్వకూడదని కాదు నేను అనేది అక్కడ వాళ్ళందరూ కూడా ఏ విధంగా. కాబట్టి ఇది కూడా జరుగుతుంది. ఆయన అడిగింది కావచ్చు, ఆయనకి పార్టీ లేదనో, ఆయనకి పైసలు లేదనో, ఏమి ఇస్తారు? నాకు 2 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా? ఏమి ఇస్తారు అంటే ఆ విధంగా బదనాలు చేయాలన్నది. వ్యాపార వర్గాలు ఎట్లా ఉంటాయి, తన వ్యాపారానికి నష్టం జరుగుతుందనుకుంటే ఎట్లా బదనాలు చేయాలని దాంట్లో ఉంటాయి. కాబట్టి అందరి దగ్గర కూడా చేస్తుంటారు. నేనేందో 200 సంవత్సరాలు మీ అందరూ కూడా చూశాను, మా ప్రెస్ మిత్రులందరూ కూడా చూశాను. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చూశాను. కానీ వీలైతే 1 రూపాయి పెట్టడమే తప్ప ఎవరి దగ్గర నుంచి కూడా ఒక పావులో కూడా ప్రజలను ఆశించడం కాదు, ఆశించారు. నాకు కావాల్సినంత నా వ్యాపార వర్గాలు వస్తున్నాయి కాబట్టి నన్ను బదనాలు చేయడానికి కాదు, ఆ ఊళ్ళో ఎవరైతే ఇవాళ ఇబ్బంది పడుతున్నారో, ఊళ్ళో పేదవాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారో ఆ పేదవాళ్ళ గురించి దయచేసి ఆలోచించండి. వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు ఎంఆర్పీ చేయాలని తెచ్చుకుంటారు. 100 వేలు పోతారు, 100 పోతారు, 200 పోతారు. ఎంత దూరం అంతకంటే 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు కావాల్సింది తెచ్చుకుంటారు. అక్కడ అవసరమైతే ఇన్ని కూడా చేస్తారు. అంతేగాని 40 రూపాయలు, 50 రూపాయలు పాటల మీద అమ్మడం, మళ్ళీ కల్తీలు కూడా అమ్మడం. మనం ఇక్కడ అమ్ముతున్నాం స్టిక్కర్ వేయడం. ఒకవేళ వేరే దగ్గర తెచ్చుకుంటే ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి వాడిని 3 రోజులు 4 రోజులు బంధించడం, ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడపడం, దానికి ఎక్సైజ్ వాళ్ళు మద్దతు ఇవ్వడం, పోలీసు వాళ్ళు మద్దతు ఇవ్వడం, ఇక రాజకీయ నాయకులు మద్దతు ఇచ్చినట్టు ఏమైతుందిగా. అందుకే మన వాళ్ళందరూ ఎక్కువ వచ్చాయి. ఆ ఊళ్ళో పండుగ ఉంటే ఆ పండుగ వరకు ఆగండి. ఆ ఊళ్ళో పండుగ ఉంటే పండుగ కోసం మనం వాడుతున్నారు, 50,000 లక్షల రూపాయలు ఊళ్ళో వాడుతుంటారు. కాబట్టి ఆ పండుగ వరకు ఆగండి. పండుగ ఉంటే పండుగ వరకు ఆగండి, మాలు ఉంటే మాలు ఉన్న వరకు ఆగండి. వాళ్ళందరూ కూడా బతలాలండి. పార్టీలకు అతీతంగా ఎవరు మన పార్టీ అంటే మన పార్టీలకు ముందు చెప్పి ఆ ఊళ్ళో చెప్పండి, ఈ ఊళ్ళో బెల్ట్ షాపు అనుమతించబడదు అని క్లియర్గా చెప్పండి. కాబట్టి మీకు చేయాలని పార్టీ నాయకత్వం ఎండకాలం మొత్తం మనకి వేరే పని లేదు, ఇదే పని. కాళేశ్వరం మీద వాడు ఏ విధంగా అబద్ధాలు చెప్పి ప్రచారం చేసిన వాళ్ళంతా కూడా చెప్పడం, మక్కలకు ఇంకా కూడా సరిగ్గా మొత్తం కూడా అన్ని చోట్ల కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, బాగా సరిగ్గా ఇవ్వట్లే, మక్కలు కొనట్లేదు. దాని గురించి అదేవిధంగా మిగతా చోట్ల కూడా ఓట్లకు సంబంధించింది కూడా బోనస్ సంబంధించి సరిగ్గా పడట్లేదు, దాని గురించి చూడండి. కాబట్టి ఈ కొద్ది విషయాలతో ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకుల కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా కాళేశ్వరం మీద వాళ్ళు చేసిన అమృత ప్రచారాన్ని తిప్పుకొట్టాలి. 2 ఏదైతే బెల్ట్ షాప్ ఉన్నాయో మా మహిళా సంఘం నాయకులందరూ కూడా కొద్దిగా యాక్టివ్గా తీసుకొని ప్రతి మండలంలో ఉన్న మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మండల సర్పంచులు పోతాం, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీ మీరందరూ ఒక నాయకత్వం వహించి ఏ మండలంలో మీ ఊళ్ళో ఏ ఊళ్ళో ఎక్కడ దొరుకుతుందని దాన్ని పనిచేయించిన వాళ్ళని రిపోర్ట్ కనుక మనకి ఇవ్వాలి. ఈ ఊళ్ళో వాళ్ళు తీర్మానం చేస్తున్నారు, బంద్ చేసిన రిపోర్ట్ 8,000 అయిపోయింది, 8,000 కావాలన్నది మండల పార్టీ ప్రెసిడెంట్లు, పార్టీ మాజీ ఎంపీలు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరికీ చేయాలని చేసుకోవచ్చు. మీ అందరూ